ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవకాశం దొరికింది కదా అని నీ పంత నెగ్గించుకోవాలనుకుంటున్నావు కదా. చిన్నత్తయ్య పిల్లవకే అర్థమైంది. ఇప్పుడేంటి, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళాలి అంతే కదా. అవును, కానీ మీ అబ్బాయి నేను చెప్తే రాడు, మీరు చెప్తేనే వింటాడు. సో మీరే రావాలి, మీరే చెప్పాలి. ఈ అవతారంతో నేను బయటికి వెళ్ళారానే. మరి విగ్ ఆర్డర్ పెట్టుకోలేకపోయారా? ఆల్రెడీ పెట్టా, వచ్చిందాన్ని నువ్వే తిప్పి పంపించేశావు. అరే, ఆ కొరియర్ బాయ్ తెచ్చింది మీ విగ్గా? నేను అస్సలు అనుకోలేదే. సరే, మీ అబ్బాయితో మాట్లాడండి. ఎలా? మ్మ్. ఇలా. వదల రే కళ్యాణ్, కళ్యాణ్, కళ్యాణ్. ఏంటమ్మా? క్రాంతిని తీసుకొని 3 నిద్రలకి మీ అత్తారింటికి వెళ్ళు. అక్క, ఏం మాట్లాడుతున్నావు? తప్పేం మాట్లాడలేదుగా. కళ్యాణ్ ఏంటి వాళ్ళింటికి వెళ్ళడం ఏంటి? అది వాడు అత్తారిల్లు కాబట్టి. నువ్వే కదమ్మా వద్దన్నావు. ఇప్పుడు వెళ్ళమంటున్నానరా, ఏ వెళ్ళవా? అదేంటత్తయ్య, మీ గొంట్లో బాగాలేదు కదా. బాగోపోతే సాంప్రదాయాన్ని వదిలేసుకుంటామా? జలుబు వచ్చిందని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మానేస్తావా? దగ్గొచ్చిందని వినాయక చవితి చేసుకోవడం మానేస్తావా? అక్కేంటి ఇలా మాట్లాడుతుంది? ఆ కన్ఫ్యూజన్ కి మొత్తం కారణం ఆ ముసుగేనండి. ఆ ముసుగు తీస్తే క్లారిటీ వస్తుంది. అక్క, ముందు నువ్వు ఆ దుప్పటి తీసి మాట్లాడవే. దుప్పటికి మాటకి సంబంధం ఏంటే? నువ్వేనైనా చెప్పమ్మా, నేను మాత్రం ఆ ఇంటికి వెళ్ళను. వెళ్ళాలి. నువ్వే కాదు, నీతో పాటు వీళ్ళందరూ కూడా వెళ్ళాలి. వెళ్ళకపోతే నా మీద ఒట్టే. మమ్మల్ని అందరినీ వెళ్ళమంటున్నావు, నువ్వు మాతో రావా? విగ్ వచ్చిన తర్వాత వస్తారులే. జోకులేస్తుంది కోడలు. నేను రెడీ అవటానికి టైం పడుతుంది. ఈలోగా మీరు బయలుదేరండి, వచ్చి జాయిన్ అవుతాను. ఏంటిది? ఏవండో శ్రీవారు, అత్తయ్య గారు చెప్పారుగా, ఎప్పుడైనా బయలుదేరతారా? ఎందుకు రారు మేడం? వెళ్ళకపోతే ఆవిడ మీద బొట్టని కూడా చెప్పారుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.